రా హాలీవుడ్కి వెళ్ళిపోదాం. కాంచనా, మీ ఆయనకి మళ్ళీ చిన్న మెదడులో చిప్పు చితికిపోయినట్టుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళవే. చూస్తుంటేనే చిరాకు వస్తుంది. అసలేమైంది మీకు? మీకు తిక్క తగ్గింది అనుకునే లోపు మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? రండి, పదండి. బావా రమ్మని చెప్తుంటే. అయ్యో కుక్టేష్, అసలేమైంది? బావేంటి పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు? ఏమోనయ్యా, పాలడిగాడు, పాలిచ్చాను. పాలు తాగినప్పటి నుంచి అలా ప్రవర్తిస్తున్నాడు. రండి. ఏంటండి ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు? ఏంటి నన్ను ఇలా తీసుకొచ్చేసావు? నాకు అవతల అమితాబ్ బచ్చన్ గారితోనూ అభిషేక్ బచ్చన్ గారితోనూ మీటింగ్ ఉంది. అది ఫినిష్ అవగానే డైరెక్ట్ గా నేనే ఇక్కడికి వచ్చేసేవాడిని కదా. ఇంతలో నన్ను కంగారు ఎందుకు వచ్చింది? అక్క, బావకి ఏమైందక్క? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నాకు కూడా అదే అర్థం కావట్లేదే. అసలు ఏమైందండి మీకు? ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. నేను వెంటనే బయలుదేరాలి. నువ్వు అర్జెంట్ గా నా లగేజ్ సర్దు. ఏమండి? మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? కాంచనా, ఏమైంది? డబ్బాలో గులకరాళ్ళేసి తిప్పినట్టు నన్ను నా బాడీని అలా ఊపేస్తున్నావు. ఏమైందండి? ఇందాకటి నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏంటి, నేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? అవును, అసలేమైంది? అయినా ఇంత ఉదయమే ఎందుకు నిద్ర లేచారు? ఏం లేదు కాంచనా, పెళ్ళి ఇన్నేళ్ళైనా మనకి పిల్లలు పుట్టలేదు కదా. ఈ ఇంటికి నేనే మొదటి వారసుని ఇవ్వాలని కంకణం కట్టుకున్నా. అందుకే వెంటనే పిల్లలు పుట్టడానికి మార్గం చూపించమని ఉదయమే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. అబ్బో, ఇంటికి వారసునిచ్చేయాలని కంకణం కట్టుకున్నావన్నమాట. అవును, అది కూడా తారక్ కంటే ముందే. అయినా ఫ్లోర్ డిస్టర్బ్ చేయకు. ఇంతకీ ఏమైందో చెప్పండి. స్వామీజీ దగ్గరికి వెళ్తే చిక్కటి ఆవు పాలు తాగమన్నాడు. అలా తాగితే బలం వస్తుందంట, వెంటనే పిల్లలు పుట్టేస్తారంట. అందుకే ఇంటికి రాగానే ఆ నీలవేణి తాగి ఆవు పాలని మరగబెట్టేవమంటే కుక్కుటేసి మరగబెట్టించాడు. అవి తాగాను. అంతే, అంతకన్నా ఉదయం నుంచి నేను చేసిందేమీ లేదు. అయ్యో అక్క, మనం తీసిన గొతిలో మనమే పడినట్టున్నాం. నేనేదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయ్యింది. ఏమైంది కాంచనా, ఎందుకలా తల కొట్టుకుంటున్నావు? అయ్యో, మీకెలా చెప్పాలండి? నేను ఆ నీళ్ళవేణి అంతు చూద్దామని ఆ పాలలో నెయిల్ పాలిష్ కలిపాను. అది పోయి పోయి మీరు తాగి చచ్చారు. ఏంటి, నెయిల్ పాలిష్ పాలని తాగింది? ఎరక్క ఎరక్క ఎరక్కపోయి ఇరుక్కు ఇరుక్కు ఇరుక్కుపోయే చిటుక్కు చటక్కు లిటుక్కుమే పుటుక్కు చరచరకు బుక్కుమే వెనక్కి వెనక్కి వెళ్ళిత తప్పే ముందుకు ముందుకు మొగ్గితే ముప్పే ఇటుక్కు మటక్కు దుడుక్కుమే పుటుక్కు చరచరకు బుక్కుమే ఉండేదేదో ఊడేదేదో పుటుక్కు చరచరకు బుక్కుమే ఏలే కీడిక మెలికలు పెడితే తేలే తీయక విషమును చిమ్మితే ఊపిరి గురిగా మెడకే చుడితే ఉన్నది కాదని లేనిది ఏమండి? ఓ అస్సాం అప్పారావు, తమిళనాడు పాపారావు, ఎక్కడున్నారు మీరు? ముగ్గురం కూర్చొని అష్టాచెమ్మ ఆడుకొని ఎన్ని రోజులైంది. త్వరగా రండిరా. అక్క, బావ మళ్ళీ గడి తప్పాడు. వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయి. అవునే, ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఏ పిచ్చి హాస్పిటల్లోనూ చేర్చాల్సి వస్తుంది. పక్కకు జరగండి. రండిరా, ఆడదాం అష్టాచెమ్మ. రై కర్ర వెళ్ళాడదాం. హలో డాక్టర్ గారు, మీకు విషయం చెప్పాలండి. చెప్పండి.
పాపం కోటి అయ్య గారికి ఏమైంది తారక్ సార్? ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన పర్ఫెక్ట్ గా ఎప్పుడు మాట్లాడినట్టు ఎప్పుడు ఏదో అడ్డదిడ్డంగానే మాట్లాడుతూ ఉంటాడు కదా. అదేం లేదు తారక్ సార్. ఎప్పుడు మాట్లాడడానికి ఈ రోజు మాట్లాడడానికి చాలా తేడా ఉంది. ఏదో మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడడం లేదు. ఆయనకి మతున్నా పెద్దగా ఉపయోగమేం లేదులే. అయితే వాళ్ళ ఆవిడ మాటలు వినాలి, లేకపోతే వాళ్ళ అత్తగారి మాటలైనా వినాలి. అంతే తప్ప అతని మెదడు పెద్దగా వాడింది ఎప్పుడు చెప్పు? అలా కాదు సార్. హఠాత్తుగా ఒక మనిషి అలా అయిపోతూ ఉంటే అస్సలు పట్టించుకోరేంటి? వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సిన మనుషులు కాదులే నీలవేణి. వాళ్ళ గురించి నువ్వు అసలు వదిలే. నేను ఎలాగో ఆఫీస్కి రెడీ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయమంటారు? పర్వాలేదులే నీలవేణి, ఈ రోజు బయట తినేసి వస్తానులే. అదేం కుదరదు. మీకేం కావాలంటే అది చేసి పెట్టడానికి బంగారం లాంటి భార్య ఇంట్లో ఉంది కదా. మళ్ళీ మీరు బయట తింటాను, బిస్కెట్లు తింటాను అని ఏదేదో చెప్తారేంటి? బయటికి వెళ్తే కావాల్సినవన్నీ దొరుకుతాయి కదా. ఇంట్లో అన్ని ఆప్షన్స్ ఎలా ఉంటాయి చెప్పు? ఏంటి, మీరు నీలవేణిని చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు. ఏం కావాలో చెప్పండి, అన్ని చేసి పెట్టగలను. ఇంత తక్కువ టైంలో అన్ని చేసి పెట్టగలుగుతావా? ముందు మీరు చెప్పండి ఏం కావాలో. సరే అయితే నాకు పొంగల్ కావాలి. ఇంతే కదా, ఈ మాత్రం దానికే నేను చేయలేనట్టు అంత అవమానించాలా? పొంగల్ ఒక్కటే కాదు, అందులోకి నాకు కొబ్బరి చట్నీ కూడా కావాలి. ఓ, ఇంతే కదా, ఇవేనా ఇంకేమైనా కావాలా? నాకు ఇంకా 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 సాంబార్ 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 కూడా కావాలి. ఏంటో మీరింత కంగారు పడిపోతే ఏ విదేశీ వంటకాలు చేయమంటారో అనుకున్నాను. ఈ సాంబార్కి కొబ్బరి చట్నీకేనా ఇంత కంగారు పడిపోయారు? నీకేమి 10 చేతులు లేవు కదా ఇంత తక్కువ సమయంలో అవన్నీ చేయడానికి. 10 చేతులు లేకపోయినా పర్వాలేదు. 10 చేతులు చేసే పని ఒక్కరే చేసే అంత టాలెంట్ నాకుంది. చూస్తూ ఉండండి, మీరు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. ఓ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందేంటి? నీలవేణి టాలెంటెడ్ అని నాకు తెలుసు, కానీ ఇంత తక్కువ టైంలో అన్ని ఐటమ్స్ చేయగలదా?